నమస్తే డి న్యూస్ స్వాగతం నేను మీ కిరణ్మయి ఇక వివరాల్లోకి వెళ్తే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఇంటింటికి తిరిగి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా నగరంలోని 28, 29 డివిజన్లో ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పనితీరును గురించి అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి తిరుగుతున్న సమయంలో పిల్లలు ఉండటాన్ని గమనించిన దామచర్ల జనార్దన్ రావు మీకు తల్లికి వందనం వచ్చిందా అని వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. వృద్ధులు కనిపించగా మీకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. 1-2 చోట్ల తమకు పింఛన్లు రావడం లేదని చెప్పగా ఎందుకు రావడం లేదని వెల్ఫేర్ సెక్రటరీని ప్రశ్నించారు. అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేయాలని జనార్దన్ రావు ఆదేశించారు. 28వ డివిజన్ పార్టీ అధ్యక్షుడు కత్తుల శివశంకర్రావు అస్వస్థతతో ఉండటాన్ని తెలుసుకున్న దామచర్ల నేరుగా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. పక్షవాతంతో బాధపడుతున్న చొప్పవరపు కృష్ణారావును పరామర్శించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుకు 29వ డివిజన్లో ప్రజలు ఘనస్వాగతం పలికారు. డివిజన్ అధ్యక్షుడు పెద్దిశెట్టి చంద్ర, తెలుగు మహిళా నగర అధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బాణాసంచాతో స్వాగతం పలికారు. భారీ కేక్ కట్ చేయించారు. అక్కడి అబ్దుల్ కలాం విగ్రహానికి ఎమ్మెల్యే దామచర్ల పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు వినుకొండ సుబ్రహ్మణ్యం, నగర అధ్యక్షుడు బండార్ మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, ఎక్కల తులసీరావు, వెంకటేశ్వర్ రెడ్డి, శివపురం వెంకట్రావు, తాతా ప్రసాద్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల అవసరాలకు తగినట్లుగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కనిగిరిలో 70 సెంట్ల విస్తీర్ణంలో 3.80 కోట్ల వ్యయంతో 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనీ స్వామి, శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కందుల నారాయణ రెడ్డితో కలిసి రవికుమార్ శంకుస్థాపన చేశారు. 4-5 నెలల్లోనే ఈ స్టేషన్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని రవికుమార్ తెలిపారు. దీని వలన కనిగిరి పట్టణంతో పాటు పునుగోడు పారిశ్రామిక ప్రాంతంలో లో వోల్టేజ్ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు 12 సబ్ స్టేషన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రజలపై ఎలాంటి అదనపు భారం మోపకుండా వారి అవసరాలకు తగినట్లుగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. విద్యుత్ లోడ్ ఆధారంగా సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఏపీ సిపిడిసిఎల్ ఎస్ఈ కట్ట వెంకటేశ్వర్లు, ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫూర్, జెడ్పీటీసీ కస్తూర్ రెడ్డి, ఎంపీపీ దంతులూరి ప్రకాశం, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
శంకుస్థాపన చేయడం అయింది. తొందరలోనే 4 నెలలు 5 నెలల్లో దీన్ని వినియోగంలో తీసుకొస్తున్నాము. ఎందుకంటే ఈ ప్రాంత అవసరాలని రోజు కరెంటుకి సంబంధించి వినియోగం పెరుగుతూ ఉంది. దానికి తగ్గట్టే డెవలప్మెంట్ కూడా చేయాలి. అందుకని సబ్స్టేషన్స్ నిర్మాణం చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా వాళ్ళు ఇక్కడ సబ్స్టేషన్ పెట్టాం. ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటిదాకా 12 సబ్స్టేషన్స్ ఇచ్చాం. లోడ్ ఆధారంగా అంటే లోడ్ ఎక్కడ ఉంటే అక్కడ ఆలస్యం చేయకుండా సబ్స్టేషన్స్ ఇస్తాము. అగ్రికల్చర్ కనెక్షన్స్ అయితే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట 45,000 అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇచ్చాం. మళ్ళీ ఒక 25,000 అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇచ్చాం. రైతులు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు అగ్రికల్చర్ కనెక్షన్స్ కూడా ఇస్తా ఉన్నాము. దాంతోపాటు పీఎం సూర్య గారు మన ఇళ్ల మీద మనమే కరెంటు ఉత్పత్తి చేసుకుని ఇబ్బంది లేకుండా ఉండటం కోసం అదొక సిస్టమ్ తయారు చేసాము. ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 10,000 కనెక్షన్స్ ద్వారా ఇళ్ల మీద ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన అర్జీల పట్ల అధికారులు దృష్టి సారించి వాటిని సకాలంలో పరిష్కరించాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు. ప్రకాశం భవనంలోని పీజీఆర్ఎస్ హాల్లో జరిగిన మీకోసం కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు నుంచి ఆయన వినతి పత్రాలను స్వీకరించారు. ఫిర్యాదుదారులు సమస్యలను వీలైనంత త్వరితగతిన పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేసు, వెలుగొండ ప్రాజెక్ట్ డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే రాష్ట్రంలో సుపరిపాలన సాధ్యమని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. 40వ డివిజన్ పేర్నమెట్టలో సుపరిపాలనలో అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి ప్రచార పత్రాలను అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సూపర్ 6 పథకాలు అమలు చేసేలా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, జనసేన నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి బాబు, తేదేపా మండల అధ్యక్షుడు మద్దినేని హరిబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. సార్ ఒకసారి ఎంతమంది మీరు ఉంటే అంత 15,000 అని అడుగు చెప్పారు. వచ్చిన వెంటనే 3,000 నుంచి 4,000, కొంతమందికి 6,000, కొంతమందికి 10,000, కొంతమందికి 15,000. ఆ విషయం మీ అందరికీ తెలుసు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ బడుగు బలహీన వర్గాలకి ఈ పెన్షన్లు చాలా అవసరం ఉంటుందని వాళ్ళు ఇమ్మీడియట్గా చేసిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి.
విజయ్ కుమార్ గారికి వర్క్ తీసుకొని రావడంలో కానీ పనులు చేయడంలో కానీ ఓకే కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్ ఉప్పల హారికపై జరిగిన దాడిని ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ ఖండించారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఒక బీసీ మహిళ పట్ల టీడీపీ జనసేన నాయకులు దాడి చేయడాన్ని వైసీపీ పార్టీ ఖండిస్తుందన్నారు. కార్యక్రమానికి వెళ్తున్న జెడ్పీ చైర్మన్ హారికపైన కొంతమంది దాడికి యత్నించారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడ కూడా మహిళలపై దాడులు జరగలేదని తెలిపారు. మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం ఇటువంటి దాడుల పట్ల స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు అనేకం జరుగుతున్నా పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వైసీపీ పట్ల కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి మేడికొండ జయంతి, జిల్లా అధ్యక్షురాలు దుంప రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఉప్పాల హారిక గారు మీద జరిగిన దాడిని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను ఈరోజు. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఒక బీసీ మహిళా నాయకురాలు, జిల్లా పరిషత్కు చైర్మన్, ఒక జిల్లాకే ప్రథమ పౌరురాలు మహిళ అమ్మని ఉప్పల్ హారిక్ గారిని పార్టీ కోసం మీటింగ్కి వెళ్తుంటే వాళ్ళ భార్యాభర్త కారులో పోతుంటే ఆ అద్దాలు పగలగొట్టి కత్తులతోటి కర్రలతోటి దాడులు చేసి వాళ్ళని అసలు కారులో నుంచి దిగనీయకుండా కూడా ఒక రౌడీ విజయంలాగా ఒక పార్టీ టీడీపీ కానీ జనసేన పార్టీలు ఇద్దరు కలిపి ఒక గోండాల్లాగా తయారయ్యి ఒక రోడ్డు మీద నుంచి కారులో అంత తీవ్రంగా కొట్టి వాళ్ళని, నాకు తెలిసినంత వరకు వాళ్ళని దేనికో చంపడానికి వచ్చారా దేనికి వచ్చారని నేను అనుకుంటున్నాను. అంటే అసలు మరీ ఆమె అయితే జిల్లా పరిషత్ చైర్మన్ ఒక మహిళ, ఆమెను అంత తీవ్రంగా ఏడిపించి మహిళలు అంటే ఎందుకంత చూపు చంద్రబాబు నాయుడు గారికి అని నేను అడుగుతున్నాను. అదేవిధంగా ఏంటంటే టీవీలో దాడి చూసి టీవీల్లో జరిగిన సంఘటన చూసిన వాళ్ళు ఎవరైనా కూడా ఇది ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఇదే మహిళలకి ఇట్లా జరుగుతుంటే ఇంకా అసలు మహిళలకి అసలు ఏం విలువ ఉంటుంది, అసలు ఏమి బయట తిరగగలుగుతారు? ఇటువంటి దాడులు చేయకూడదని నేను సభాముగా తెలియజేసుకుంటున్నాను. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలన్నప్పుడు ఇలాంటివి జరిగేటప్పుడు భయపడతా ఉంటాం కదా, బయటికి రావాలంటే చాలా భయంగా ఉంటుంది. ఒకదానంటే ఒకటి ఇదే దారుణాలు జరుగుతూ ఉన్నాయి. మొన్న కాలేజీలో అలా జరిగింది, పిల్లల్ని వీడియోలు తీయటం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, బెదిరించటం. నిన్న ఈ సంఘటన జరిగింది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆడవాళ్ళని అసలు ఏ మాట అంటే ఊరుకోము, ఆడవాళ్ళంటే మాకు గౌరవము ప్రేమ జాగ్రత్తగా చూస్తామని చెప్పారు ఆ రోజు. అదే ఈరోజు అసలు ఎక్కడికి వెళ్ళినట్టు పవన్ కళ్యాణ్ ఏమన్నా ఇన్ని సంఘటనలు జరిగినాయి. అసలు కూటమి ప్రభుత్వం వచ్చాక ఇన్ని సంఘటనలు జరిగినాయి, మనం అందరం చూస్తూనే ఉన్నాం. సామాన్య ప్రజలకు కూడా ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేది తెలుస్తూనే ఉంది. ఇలాంటి దౌర్జన్యాలు ఈ దోపిడీలు చేస్తూ ఉంటే ఇంకెవరు బయటకు రాకుండా ఉంటారు. వీళ్ళు జగన్ గారు వస్తున్నారంటే మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా అందరూ బయటకు వస్తున్నారు. వీళ్ళని ఎలాగైనా నివారించాలనే ఉద్దేశంతో మహిళల మీద ఈ రకంగా రాజకీయ నాయకుల మీద కూడా దాడులు చేస్తూ ఉన్నారు. ఇదైతే చూస్తే జనాలు అయితే ఊరుకుంటారు కదా, ఇంకా ప్రతిసారి ఇలాగే జరుగుతూ ఉంటే ఎవరు ఊరుకుంటారు? మహిళలు కూడా బయటకు వచ్చి ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. నిన్న జరిగిన సంఘటనలు ఇలా మళ్ళీ జరగకుండా ఉండాలని మేమందరం మహిళల తరఫున కోరుకుంటున్నాం. ఇలాంటి సంఘటనలు ఖండిస్తూ ఉన్నాం అందరం.
అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పేర్కొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పొదిలి మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. చిదంబరంపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యానికి గురైన మాలపాటి నారాయణ రెడ్డిని పరామర్శించి కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని భరోసా కల్పించారు. రైతు సంక్షేమం కోసం కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిధులు జోడించి అన్నదాత సుఖీభవ పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించి కేవలం 5 రూపాయలకే నాణ్యమైన భోజనం అందిస్తున్నారని అన్నారు. టీడీపీ శ్రేణులు వైసీపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అమ్మాయి డిగ్రీ చదివితే డబ్బుల్లోకి అమ్మాయిని మోసం చేశాడు. రెండోది అమ్మాయి ఫాదర్ మన పార్టీ బాగా మంచి కార్యకర్త. అయితే ఇతనికి పెరాలసిస్ మాదిరి వచ్చి ఇతనికి దగ్గర 16 లక్షలు 17 లక్షలు బెడ్ మీద ఉన్నాడు, కోమాలో ఉన్నాడు. జస్ట్ ఇప్పుడే కళ్ళు తెచ్చి ఈ రోజు నుంచే చూస్తా ఉన్నాడు. అట్లా నేను ఈ అమ్మాయిని పంపిస్తే గానీ సాయంత్రము కంప్లైంట్ తీసుకొని నా కొడుకుని పిలిపించి తిత్తి తీసి అయినా సరే గానీ ఈ అమ్మాయికి డబ్బులు ఇప్పించాలి. ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు ఈ కార్యక్రమంలో భాగంగా పొదిలి మండలంలో ఈగలపాడు, గొల్లపల్లి, ఆమ్దాల్, సోదనగుంట, తుమ్మగుంట, అక్క చెరువు, గ్రామాపురం తదితర గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా గొల్లపల్లి గ్రామంలో ఈరోజు వచ్చాం. ఇక్కడ వచ్చేసరికల్లా మా కార్యకర్త ఒకతను చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. హాస్పిటల్ విషయంలో దగ్గర 16 లక్షల వరకు ఖర్చు పెట్టుకుని బెడెడ్ అయిపోయి ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ ఇంట్లో అనేక సమస్యలు ఉన్నాయి. పాపం కూతురు ఉంటే కూతురికి వాడు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 2 లక్షల డబ్బులు తీసుకుని వాడు కూడా మోసం చేశాడు. అలాగే వాళ్ళ పొలం ఉంటే పొలం కూడా అందరు చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరూ కూడా వాళ్ళ పొలాలు ఎక్కించుకొని వాళ్ళకు ఇంతవరకు పాస్ పుస్తకం లేకుండా చేసి ఇట్లా అనేక సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్నామని చెప్పి నా దృష్టి తీసుకొని వస్తే మేము ఇప్పుడు పోయి పరామర్శించడం జరిగింది. తప్పకుండా ఏదైతే ఆ అమ్మాయి విషయంలో మోసం చేశాడో ఆ చీటర్ను పట్టుకొచ్చి తప్పకుండా అమ్మాయికి న్యాయం చేపిస్తాం. అలాగే అమ్మాయి డిగ్రీ కూడా చదువుకొని ఉంది. ఆ అమ్మాయికి ఏదో ఒక ఉద్యోగ అవకాశం అనేది తప్పకుండా కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చాం. అలాగే వాళ్ళ పొలం విషయంలో కూడా ఎంఆర్ఓ గారితో డిస్కస్ చేసి ఆ రైతులతో అందరినీ మాట్లాడి ఎవరి వారికి విడగొట్టి ఎవరైతే వాళ్ళు సాగులో ఉన్న వాళ్ళ భూమి వరకు వాళ్ళకి పాస్ పుస్తకం ఇచ్చాము. విజయవాడలో ఈ నెల 17వ తేదీన జరగనున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ మహాసభను విజయవంతం చేయాలని జాతీయ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. అంజయ్ రోడ్లోని బీసీ సామాజిక భవన్లో మహాసభ పోస్టర్లను ఆవిష్కరించారు. విజయవాడలో జరిగే జాతీయ మహాసభలో కేంద్ర మంత్రులు కె రామ్మోహన్ నాయుడు, ఇంద్రజిత్ సింగ్తో పాటు బీసీ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులు, ఎంపీలు హాజరవుతున్నారు. జిల్లాలోని బీసీలందరూ విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆవుల నరసింహారావు, కె నాగేశ్వరరావు, మద్దులూరి శ్రీనివాసులు, వెంకట్రావు, సంజీవరావు, గోగు శివుడు, డాక్టర్ సంతవేలూరి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానాలను కొనసాగిస్తాం. ఈ నెల 17వ తేదీన జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ మహాసభ గురువారం 17వ తేదీ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమవుతూ ఉంది. ఈ జాతీయ మహాసభకు కేంద్ర స్థాయి నుంచి జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ గారు, అదేవిధంగా కేంద్ర పౌర విమానాల శాఖ మంత్రులు రామ్మోహన్ నాయుడు గారు, ఇంద్రజిత్ సింగ్, మరో మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రివర్యులు, పెద్ద ఎత్తున బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మా సంఘ గౌరవ అధ్యక్షులు డాక్టర్ బీదా మస్తాన్ రావు గారు, రాజ్యసభ సభ్యులు, ఇతర ప్రముఖులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సమావేశానికి విచ్చేస్తున్నారు. కనుక ప్రకాశం జిల్లా నుంచి పెద్ద ఎత్తున బీసీ సోదరులందరూ కూడా ఆ సదస్సులో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిస్తూ ఉన్నాం. తక్షణమే బీసీలు స్థానిక సంస్థల్లో పక్కనున్నటువంటి తెలంగాణ ప్రభుత్వంతో సమానంగా 50% రిజర్వేషన్లు బీసీలకు స్థానిక సంస్థల్లో కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనీసం పక్క రాష్ట్రంతో సమానంగా 42% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, ఆ ప్రక్రియ మున్ముందు కొనసాగించాలని ఇప్పటికే కోరుతా ఉన్నాం.
మనము ఆల్రెడీ పూలే ఇంతకు ముందే 100 సంవత్సరాల క్రితమే బీసీ ఉద్యమం ఏర్పాటు చేశారు. కానీ అక్కడి నుంచి కూడా మరుగున పడిపోయింది. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు కూడా బీసీలు ఎట్లా ఉన్నారు, ఇంకా దిగజారిపోతున్నారు, కానీ ఎదుగుదల లేదు. మరి చట్టసభల్లో వాళ్ళకి స్థానాలు ఇవ్వట్లేదు. కాబట్టి మనం బీసీలు అంతా బలపడితేనే మనకి సామాజిక న్యాయం జరుగుద్ది అనేది నేను కోరుకుంటూ, బాగా మనం చైతన్యం రావాలి, బీసీలు ఉద్యమం బలపడాలని కోరుకుంటూ, మనం అంతా కూడా మోడీ గారి దగ్గరకు కూడా ఈ యొక్క బీసీల ఉద్యమాన్ని తీసుకెళ్ళి మన యొక్క సమస్యలన్నీ కూడా బీసీలకి మనకి అన్ని విధాలుగా న్యాయం కలగాలని చెప్పేసి కోరుకుంటూ, వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి బీసీల ఐక్యత. ఉపాధ్యాయ సంఘాల తరఫున ఇప్పటికే చాలాసార్లు అడిగి ఉన్నాం. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉండాలి ఎస్సీ ఎస్టీలాగా. అదేవిధంగా బీసీలకు ముఖ్యంగా ప్రమోషన్ రిజర్వేషన్ కల్పించాలని మరి చాలా కాలం నుంచి కూడా పోరాడుతున్నాం. మరి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి మేము బీసీలకి ఉద్యోగాల రిజర్వేషన్ కల్పించినట్లయితే మరి బీసీల యొక్క కోరిక నెరవేరుతుంది. దానికోసం మనం ప్రభుత్వం అనేక విధాలుగా మరి సహకరిస్తున్నారు. ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు తీసుకొని మరి బీసీలకి ఎస్సీ ఎస్టీలాగానే కూడా ఈ ప్రమోషన్ రిజర్వేషన్ కల్పించాలని ముఖ్యంగా డిమాండ్ చేస్తాం. భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలను పెంచే ప్రసక్తి లేదని ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. బద్వేల్లో మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని పేర్కొన్నారు. అయితే గత 5 ఏళ్లు అధికారంలో ఉన్న జగన్ రెడ్డి ప్రభుత్వం 1 మెగావాట్ విద్యుత్తును కూడా ఉత్పత్తి చేయలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తుందని, రాయలసీమ ప్రాంతం గ్రీన్ ఎనర్జీకి అనువైన ప్రదేశమని తెలిపారు. రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులను తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ మేరకు స్పష్టం చేశారు. సీమలో పెట్టుబడులు రావడం కారణంగా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రజలందరూ పీఎం సూర్యగర్, పీఎం కుసుమ్ పథకాలను వినియోగించుకోవాలని మంత్రి గట్టుపాటి కోరారు. ముఖ్యంగా ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. అయిన తర్వాత ఏ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేసింది అన్నింటినీ కూడా ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుందనే దానికోసమే ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా తిరుగుతూ ఉన్నాం. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ అందరూ కూడా తిరుగుతూ ఉన్నారనమాట. మా కేఎస్ఎస్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్యక్రమాలన్నీ కూడా అందేటట్టు చేస్తున్నాం. మన ప్రభుత్వం వచ్చి ఏదైతే ఆ రోజు మనం చెప్పామో, ఎలక్షన్లో హామీలు ఇచ్చామో, ముఖ్యంగా పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం కానీ, రైతులకు ఇచ్చే కార్యక్రమం తొందరలో మొదలు పెడతాం. ఆగస్టు 15 నుంచి బస్సు ఆ రోజు ఉచితంగా బస్సు ఇస్తాను, అది కూడా చేస్తున్నాం. పెన్షన్స్ ఏదైతే చెప్పామో మాట ఇచ్చిన దాని ప్రకారం 4,000 రూపాయలు పెన్షన్ పెంచాం. అదేవిధంగా కొంతమందికి 6,000 చేసాం, కొంతమంది 15,000 చేసాం, కొంతమందికి 10,000 పెన్షన్ ఇస్తున్నాం. నాకు తెలిసి దేశంలో ఎక్కడ ఇవ్వనంత డబ్బులు పెన్షన్ రూపంలో ఖర్చు పెడుతున్నాం. దాదాపు 63-64 లక్షల మందికి 33,000 కోట్ల రూపాయల పైన పెన్షన్స్ మేము ఖర్చు పెడుతున్నాం. అదేవిధంగా పిల్లలు చదువుకోవడానికి అయితే తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా మనం దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఒకే రోజు తల్లుల అకౌంట్లో వేసాం అనమాట. ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుంది. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం ముఖ్యంగా ఈ కార్యక్రమం పెట్టాం. దాంతోపాటు మా డిపార్ట్మెంట్కి సంబంధించి అందరిని రమ్మని చెప్పాము. ఇవాళ కడప జిల్లాలో ఏ కార్యక్రమాలు చేస్తాం, సబ్స్టేషన్స్ ఎన్ని ఇచ్చాము, ఆర్టీసీఎస్ ఎలా జరుగుతుంది, పీఎం సూర్య గారు 20 లక్షల కనెక్షన్ ఈ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది. దాన్ని అట్లానే పీఎం కుసుమ్ ఎక్కడైతే అగ్రికల్చర్ ఉందో అక్కడంతా కూడా రాబోయే రోజుల్లో సోలార్ ప్లాంట్లు పెట్టి పవర్ ఎక్కడ కూడా వేస్టేజ్ లేకుండా దానికి అందుబాటులో ఉన్న సబ్స్టేషన్లో కట్టేసి అవి కూడా టెండర్ ప్రక్రియ పూర్తయింది. ఇవన్నిటిని కూడా వినియోగంలో తీసుకొచ్చే కార్యక్రమంలో ఈ ప్రభుత్వం. నగరంలోని మంగమూరు రోడ్ జంక్షన్లో ట్రాఫిక్ పోలీసుల వాహనాల తనిఖీని చేపట్టారు. ఈ తనిఖీల్లో మైనర్ బాలుడు ద్విచక్ర వాహనాలు నడపడం చూసి వారిని నిలుపుదల చేశారు. వారి కుటుంబ సభ్యులను పిలిపించి పిల్లలకు వాహనాలు ఇచ్చి పంపితే ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని ట్రాఫిక్ ఎస్ఐ నజీర్ కౌన్సిలింగ్ ఇచ్చారు. మద్యం తాగి నడుపుతున్న వారి వాహనాలను ట్రాఫిక్ పోలీసులు స్టేషన్కు తరలించారు. మద్యం సేవించి వాహనాలు నడపడంతో ప్రమాదాలు జరుగుతాయని కౌన్సిలింగ్ ఇచ్చారు. ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పద్మశ్రీ ఘంటసాల ఎస్వి రంగారావు సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వరామృతం కార్యక్రమాన్ని ఒంగోలు
సివిఎన్ రీడింగ్ రూమ్లో నిర్వహించారు. ఘంటసాల ఎస్వీఆర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు వ్యాఖ్యాతగా వ్యవహరించిన కార్యక్రమంలో గాయని గాయకులు పురాణం సుబ్రహ్మణ్యము, ఆకుల శ్రీనివాసు, చండ్రపాటి రామకోటేశ్వరరావు, శైలజ, సయ్యద్ తస్లిమా ఆలపించిన అలనాటి మధుర గీతాలు అలరించాయి. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్, ఎన్నూరి నాగేశ్వరరావు, మీరావళి తదితరులు పాల్గొన్నారు. స్థాపించి మేము ఎన్నో సంవత్సరాలుగా కార్యక్రమాలు చేస్తూ వారిరువురికి కూడా స్వర నీరాజనం ద్వారా ప్రేక్షకుల్ని ఆనందింపజేస్తున్నాము. ప్రతి కార్యక్రమానికి మీరు విరివిగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి ఇంత ఘన విజయాన్ని అందిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. విలవేలు పుట్టివేయ్యా ఎదురు చూచు కన్నులలో కనిలేవయ్యా మా పాలిట విలవేలు పుట్టివేనయ్యా ఎదురు చూచు కన్నులలో కనిలేవయ్యా. త్యాగరాజ సేవా సమితి వారి 8వ మాస సంగీత కార్యక్రమం మంగమూరు రోడ్లోని శ్రీ గాయత్రి మందిరంలో శ్రీ శారదా సంగీత పాఠశాల ఉపాధ్యాయులు నేలబొట్ల సౌమ్యలత, శిష్యులు వెంకటేష్, సుష్మా, ఆరుషి, స్మేధ, వైష్ణవి, ప్రజ్ఞ, దీక్షిత బృంద, జోషిత ఆలపించిన శాస్త్రీయ సంగీతం ఆకట్టుకుంది. అభిష్టవరద శ్రీ మహాగణపతిం భజే కీర్తనతో ప్రారంభించిన అనేక త్యాగరాజ, అన్నమయ్య, రామదాసు, నారాయణ తీర్థుల తరంగాలను ఆలపించారు. కార్యక్రమాన్ని సంస్థ అధ్యక్షులు పిన్నమరాజు నరసింహారావు పర్యవేక్షించారు. తబలాపై వాయిద్య సహకారాన్ని నాగమణి శ్రీనివాస్ అందించారు. రెండవ ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 బాలబాలికల ఎంపిక పోటీలు ముగిశాయి. ప్రకాశం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగమూరు డొంకలోని లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీలో జరిగిన పోటీల్లో జిల్లా వ్యాప్తంగా సుమారు 110 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్ 11, 13, 15, 17, 19 విభాగాల్లో ఎంపిక జరగగా ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఎంపికైన వారికి బ్యాడ్మింటన్ అకాడమీ చైర్మన్ అద్దంకి మురళీకృష్ణ బహుమతులు అందజేశారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయికి పంపడం జరుగుతుందని అన్నారు. గత 3 సంవత్సరాల నుంచి జిల్లా స్థాయిలో ఈ పోటీలను లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీ వేదికగా జరుపుతున్నామన్నారు. అకాడమీలో బ్యాడ్మింటన్ క్రీడాకారులకు అందిస్తున్న శిక్షణతో పాటు వసతుల పట్ల ఇండియా బ్యాడ్మింటన్
బ్యాడ్మింటన్ అఫీషియల్ రిఫరీ జి పవన్ నారాయణ సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అకాడమీ సెక్రటరీ విజయ్ కృష్ణ, ప్రకాశం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ 52వ ప్రకాశం జిల్లా బ్యాడ్మింటన్ పోటీలు అనేది ఇక్కడ పర్యవేక్షించే దానిలో భాగంగా మేము అబ్జర్వ్ చేసినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులకు సౌకర్యం కానీ అన్నీ కూడా ఈ లార్డ్ కృష్ణ అకాడమీ వారు అద్దంకి మురళీకృష్ణ గారు ఎంతో మంచిగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా స్మూత్ కండక్ట్ ఆఫ్ టోర్నమెంట్ అనేది ఇక్కడ మనం చూడటం జరిగింది. ప్రతి సంవత్సరం ఇంతకుముందు ఇక్కడ స్టేట్ టోర్నమెంట్స్ కూడా వీరు కండక్ట్ చేశారు. జిల్లా టోర్నమెంటు 3 years నుంచి కండక్ట్ చేస్తున్నట్టున్నారు. ఇక్కడ గత 2 సంవత్సరాల నుంచి స్టేట్ టోర్నమెంట్స్ కూడా అండర్ 13 ఒకసారి, అండర్ 11 ఒకసారి, రెండు స్టేట్ టోర్నమెంట్స్ కూడా ఇదే స్టేడియంలో మేము కండక్ట్ చేయడం జరిగింది. ఈసారి నిన్నటితో ప్రారంభమైన ఈ జిల్లా టోర్నమెంట్లు అండర్ 11, 13, 15, 17, 19 బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ ఉమెన్స్ ఆల్సో టోర్నమెంట్స్, మెన్ అండ్ ఉమెన్ బోత్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ విన్నర్ రన్నర్ అయిన వాళ్ళు ప్రతి ఈవెంట్కి ఒక చోట స్టేట్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తారు. అక్కడికి మేము ప్రమోట్ చేయాలంటే అసోసియేషన్ తరఫున ఇక్కడ విన్నర్ రన్నర్ని మాత్రమే పంపించడం జరుగుతుంది. వాళ్ళు ఇక్కడే సెలక్షన్స్ అయిపోయినాయి. ఇది నిన్నటి నుంచి విజయవంతంగా నిర్వహించాం. మేము అనుకున్న ఒంగోలు పత్తివారి వీధిలోని రామ మందిరంలో సీతారాములకు జరిపించిన తిరుమంజనం వేడుకగా సాగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు ముందుగా సీతారాముల ఉత్సవాలను వేదికపై కొలువు తీర్చి వేద మంత్రోచ్చారణల నడుమ తిరుమంజనాన్ని నేత్రపర్వంగా జరిపించారు. సీతారాములకు అభిముఖంగా అన్నకూటోత్సవాన్ని భక్తి శ్రద్ధల నడుమ చక్కగా జరిపించారు. రాశిగా పోసిన అన్నాన్ని భక్తులకు వితరణ చేశారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చేవూరి శ్రీనివాసులు, పబ్బిశెట్టి సత్యమూర్తి, దేశు నరసింహారావు, నల్లమల్లి దామోదర్రావు, తడపర్తి కృష్ణ, పబ్బిశెట్టి బద్రి తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అద్దంకి పురపాలక సంఘంలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ సిబ్బంది నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. మంచినీటి సరఫరా, వీధి దీపాల విభాగం సిబ్బంది పాల్గొన్నారు. దీంతో ఉదయం 9:30 గంటల తర్వాత ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో నీటి సరఫరాను అధికార యంత్రాంగం పునరుద్ధరించింది. సాయంత్రం వీధి దీపాల నిర్వహణ కష్టంగా మారింది. సమ్మెలో పాల్గొన్న కార్మికులు శనివారం అర్ధరాత్రి నుంచే పురపాలక కార్యాలయం ఎదుట నిరసనలో పాల్గొన్నారు. కార్మికులను ఉద్దేశించి ప్రజారోగ్య వేదిక రాష్ట్ర నాయకులు డాక్టర్ కాపూరి రఘుచంద్ మాట్లాడారు. సిఐటియు నేతలు తంగిరాల వెంకటేశ్వర్లు, కెఏ రాజు, డి గంగాధర్, నాగేశ్వరరావు, పి ఆదాం, వి జాన్, జాష్వా, మార్కు, శ్యాముల్ తదితరులు పాల్గొన్నారు. రోజున స్టేట్ వైడ్ పిలుపు మేరకు అన్ని రాష్ట్రాల్లో రాష్ట్రం ఇచ్చినట్టు ప్రకారంగా ప్రతి జిల్లాలోనూ మున్సిపాలిటీ కార్మికులు ఈ రోజున ఈ నిర్వహణ సమ్మెలో కూర్చున్నారు. ఇంజనీర్ కార్మికులు అంటే మంచినీళ్ళు ఇవ్వటం, కరెంటు, బోర్ మెకానిక్ చేయటం, అలాగే మన కంప్యూటర్స్ కానీ మన గుళ్ళకమ్మ నది వద్ద ఇచ్చేటువంటి మోటార్ పంపింగ్ కానీ ఇలాంటి చేసే పనులు మాది ఒక ఎమర్జెన్సీ సర్వీస్. మా ఎమర్జెన్సీ సర్వీస్ తగ్గట్టుగా ఇది మొదటిసారి కాదు ఈ విధంగా చేయటం. గత కొంతకాలం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పోరాటాలు చేసి తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. దీన్ని సానుకూలంగా పరిశీలించి ప్రభుత్వం వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయాలి. ప్రజలందరూ కూడా ఆరోగ్యాన్ని చేకూర్చాలి. ఎందుకంటే ఇంజనీరింగ్ కార్మికులు చాలా కీలకమైన వాళ్ళు. వాటర్ సప్లైలో వీళ్ళందరూ కూడా. డి న్యూస్లో నేటి మాట. బాధ్యత తెలియనప్పుడు రాత్రంటే పడుకోవడమే అనుకునేవాడిని బాధ్యత తెలిసొచ్చాక అర్థమైంది రాత్రంటే రేపటి కోసం ఆలోచించడమని. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.
నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నిరంతరం చూస్తుండండి జీ న్యూస్.